నన్ను కట్టింది ఇంట్లో ప్రాణాలు పోతాయి ఇలా చేశానని ఇప్పటికే ఒకటి లేచిపోయానని వచ్చింది. ఇప్పుడు బాబోయ్ నాకు మాటలు కూడా చేస్తున్నానికి నాకు బాబో తీసేస్తాను పండుగ ఇక్కడ తీసేస్తాను. నాకు రోజులు వస్తే చెయ్యొద్దు. ఎలా పోషిస్తావు, ఎలా తీసుకెళ్తావు ఇంటికి? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి ఈ ప్రేమకి ఏం తక్కువ లేదు, వదిలే. ఇంకా నేను వద్దా అసలు చెప్పు. ఇప్పుడు అవన్నీ కాదు, ఇక వదిలే, చెయ్యొద్దులు. ఈ ప్రేమకేం తక్కువ లేదు కానీ వద్దు, నాకు కావాలి కానీ వద్దు అన్న. నన్ను సిన్సా లవ్ చేసావా? సిగ్నేట్లేదు, ఉంటే ఉంటాడు లేదంటే వదిలేస్తాడు. నా ప్రామిసెస్ చెప్తున్నా, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒక్క ఇంటర్వ్యూ నా జీవితం మారుస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక మేము ముద్దు పెట్టుకోవడమే నా జీవితం అంటూ పోయింది. అందుకే దాని వల్ల ఉంటున్నాను కానీ నేను తనతో ఉండను. నేను మీ లవరు బ్రేకప్ చెప్పేస్తాను. వారంలోనా? లేదు బ్రో, నా మనసు సముద్రం లాంటిది. ఇంటర్వ్యూలో మీరు ముద్దు పెట్టుకున్నారు కదా, చాలా వేర్లైంది. మరి నాకు ముద్దు కావాలి. నాకు కూడా దావడ తెంగుతో మరి ఎక్కువ మాట్లాడవంటే తిడతాడేమో. తింటే చెప్తా కొడుతున్నాడు. నీకులాగా వాడుకుని వదిలేస్తారు అనుకుంటున్నావు ఏంటి? పబ్లిక్ చేశాక అందరూ ఐ లవ్ యూ టు. నేను అత్తను పెళ్లి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ కి వస్తావా? మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ నైట్ నేను వస్తాను. నన్ను సిన్సా లవ్ చేసావా? సిగ్నేట్లేదు, ఉంటే ఉంటాడు లేదంటే వదిలేస్తాడు. నా ప్రామిసెస్ చెప్తున్నా, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒక్క ఇంటర్వ్యూ నా జీవితం మారుస్తుంది. కానీ అక్కడికి వెళ్ళాక మేము ముద్దు పెట్టుకోవడమే నా జీవితం అంటూ పోయింది. అందుకే దాని వల్ల ఉంటున్నాను కానీ నేను తనతో ఉండను. నేను మీ లవరు బ్రేకప్ చెప్పేస్తాను. ఏంటి ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను, అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. అదే సాంగ్. నీకు సౌజన్య అంటే ఇష్టమా? అది లేకపోతే ఉండలేనక్క, చచ్చిపోతాను. నేను టామీని వదిలేసిన తర్వాత నేను లవ్ చేశాను అక్క. అదే ఆ దిలీప్ అనే పర్సన్ మీ ఇద్దరికి ఎప్పుడు బ్రేకప్ అవుతుంది, నేను రిలేషన్ లోకి వద్దాము అని వెయిట్ చేశాడు. అంతే కదా, అంతే. మరి ఇవన్నీ ట్రోల్స్ చూసి దిలీప్ అనే పర్సన్ ఎలా యాక్సెప్ట్ చేశాడు నిన్ను? ఏమో మరి ఎందుకు చేశాడు అంటే నన్ను కట్టింది ఇంట్లో ప్రాణాలు పోతాయి ఇలా చేశానని ఇప్పటికే ఒకటి లేచిపోయానని వచ్చింది. ఇప్పుడు బాబోయ్ నాకు మాటలు కూడా చేస్తున్నానికి నాకు బాబో తీసేస్తాను పండుగ ఇక్కడ తీసేస్తాను. నాకు రోజులు వస్తే చెయ్యొద్దు. ఎలా పోషిస్తావు, ఎలా తీసుకెళ్తావు ఇంటికి? తిడతాడేమో. తింటే చెప్తా కొడుతున్నాడు. నీకులాగా వాడుకుని వదిలేస్తారు అనుకుంటున్నావు ఏంటి? పబ్లిక్ చేశాక అందరూ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నేను అత్తను పెళ్లి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ కి వస్తావా? మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ నైట్ నేను వస్తాను. తిడతాడేమో. తింటే చెప్తా కొడుతున్నాడు. నీకులాగా వాడుకుని వదిలేస్తారు అనుకుంటున్నావు ఏంటి? పబ్లిక్ చేశాక అందరూ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. నేను అత్తను పెళ్లి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ కి వస్తావా? మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ నైట్ నేను వస్తాను. వారంలో చూడు. వారంలోనా? లేదు బ్రో, నా మనసు సముద్రం లాంటిది. ఇంటర్వ్యూలో మీరు ముద్దు పెట్టుకున్నారు కదా, చాలా వేర్లైంది. మరి నాకు ఇంటర్వ్యూ కంటే ముద్దు కావాలి. నాకు కూడా రూమ్ రూమ్ తీస్తాను. దావడ తెంగుతో మరి ఎక్కువ మాట్లాడవంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఎలా అంటే నేను దిలీప్ తో రీల్స్ చేస్తున్నానా, ఆ రీల్స్ కి మాకు టోల్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే తప్పు చేస్తానేమో అనుకునే టోల్. నువ్వే తప్పు చేసావు మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే అనుకుంటున్నాను నా మైండ్ సెట్ కి. నేనైతే ఒకటి అనుకుంటున్నాను, వాడు ఎలా ఉండి నాకు అనవసరము. నా లైఫ్ అయితే ఇదే. ఇప్పుడైతే దిలీప్ తో లైఫ్ స్టార్ట్ చేశాను. అంటే నీ లైఫ్ అంటే ఇదే, ఒక్కటి కాకపోతే ఇంకోటి. బ్రేకప్ చెప్పాడా? నేనే బ్రేకప్ చెప్పాను. నువ్వే చెప్పు. నువ్వే వేరే రిలేషన్ లో ఉన్నావు కానీ తను రిలేషన్ లో ఉన్నాడు, కనిపించట్లేదు అంతే.
నేనేంటంటే బయట నువ్వు పెట్టాను. కనిపించేటట్టు మొత్తం నిజంగా ఇవన్నీ నా దగ్గర మాట్లాడితే, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని, అర్థమైందా? ఈజీగా ఒక అబ్బాయి మాట్లాడినా నువ్వు తెగించేసి మాట్లాడుతున్నావు తెలుసా? తెగించిపోతే ఏం చేస్తాం అక్క? తన కోసం తన కాళ్ళు పట్టుకుంటాను. అమ్మాయివా అబ్బాయివా? మీ ఇద్దరి మీద ట్రోల్స్ ఎలా వస్తున్నాయి, తన మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి. తను ఎలాంటి తప్పు అనేది నేను చెయ్యలేదు. అలాంటిది కూడా వీళ్ళిద్దరు రూమ్ లో ఉంటే నేను బయట బిర్యానీలు అందించినట్టు నా మీద ట్రోల్స్ వస్తున్నాయి. నేను బాధ Sweetie, why does the chicken tingu ras, sweetie? Sweetie, why does the chicken tingu ras, sweetie? నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కూడా నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు అని చంపేస్తానని. ఏం అవ్వదు, మనం మాట్లాడదాం కదా, మాట్లాడేదని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇలా ఏం చేసుకుంటే ఏం సౌజన్య? బ్లేడ్ సార్ తెచ్చా, నీకు ఎవరిచ్చారు బ్లేడ్? కొన్ని ఏంటి నిబ్బిలాగా అవుతున్నా, నాకేం అర్థం కావట్లేదు. వదిలేస్తున్నా కదా, వదిలే ఎవడున్నాడు కదా నీకు? నీకెవరు లేరేటి? నాకు ఎవరున్నారో చూపి. నాకెవరున్నారో చూపించు. ఎవడన్నా లేకపోతే చెప్పుతో కొట్టేస్తాను వచ్చి. హలో గైస్, అందరికి చెప్తున్నాను, ఉంటాం ఏదో ఉన్నామంటే ఉన్నామంతే, కానీ బట్ కలిసి అయితే ఉండట్లేదు. అంటే రోజు గొడవలు కూడా అవుతున్నాయి, కానీ ఎప్పుడు విడిపోతున్నది ఎవరికి తెలీదు. విడిపోతే మాత్రం వీడియోస్ అన్న ఆపేస్తాను, నీట్ గా సింగిల్ వీడియోస్ చేసుకుంటాను. ఇది రీల్ అంటే ఇష్టపడే చేసాము, అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఇది ఇంటర్వ్యూ ఏదో చాలా మేము పెళ్లి చేసుకుంటాం కదా. నాకు ఏ టైంలో వినిపించలేదు. బయట కూడా ఇలానే ఉంటావా? నాన్న టాటో వేసిన తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? చేయలేని నమ్మకం ఉంది నాకు. ఎందుకు? నమ్మకం ఇది అసలు ఏంటిది? నువ్వు కట్టింది ఇంట్లో ప్రాణాలు పోతాయి. ఇలా చేశానని ఇప్పటికే ఒకటి లేచిపోయానని వచ్చింది. ఇప్పుడు బాబోయ్ నాకు మాటలకు కూడా రావు. ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని ఒక గ్రాండ్ గా చాలా రోజులు ఎందుకు ఒప్పుకుంటారా? మీ ఏజ్ ఎంత అని ఒప్పుకోవడానికి? ఏజ్ లో అడుగుతుంటే నీకు కొన్ని రోజులు ఆళ్ళు నేనే చేస్తాను దగ్గరుండి అంటున్నారు. అక్కడ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే నాకు అసలు నమ్మడం లేదక్క. ఎందుకమ్మా నమ్మాలని లేదు? లవ్ లో వచ్చాక నీకు ఇంట్లో వాళ్ళు చేరైపోయారా నీకు? హలో గైస్, అందరికి చెప్తున్నాను, ఉంటాం ఏదో ఉన్నామంటే ఉన్నామంతే, కానీ బట్ కలిసి అయితే ఉండట్లేదు. అంటే రోజు గొడవలు కూడా అవుతున్నాయి, కానీ ఎప్పుడు విడిపోతున్నది ఎవరికి తెలీదు. విడిపోతే మాత్రం వీడియోస్ అన్న ఆపేస్తాను, నీట్ గా సింగిల్ వీడియోస్ చేసుకుంటాను. ఇంకా వాళ్ళకి తెలుసు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఎలా పోషిస్తావు, ఎలా తీసుకెళ్తావు ఇంటికి? పోషించుకుంటాను మమ్మీ. నాకు నాకు కొట్టేస్తాను చెప్తున్నాను. కొట్టే మమ్మీ కదా మమ్మీ. నాకు ఇంకా మరి కోపం రాను. ఖచ్చితంగా నాకు చాలా కోపం వస్తుంది నువ్వు చేసిన. ఇప్పుడు మీ ఇంట్లో నేను చెడ్డ అయిపోతాను పండు. చెడ్డ అయిపోతాను ఏంటైపోను ఇలా బాగోదు మమ్మీ. కానీ మా ఇంట్లోనే ఒప్పుకోలేదు, ఇంట్లో కూడా రానివ్వలేదు, అని అంతలా ఒప్పుకోలేదు. పాపం రే, ఎంత మంచిగా పెంచిందిరా అమ్మాయిని. ఆ తల్లిదండ్రులు చూస్తుంటే ఒక తడవేలని గోడకేసి గుర్తించే తల్లిదండ్రులు. క్యాస్ట్ ఫీలింగ్, వీళ్ళు క్రిస్టియన్స్, మేము హిందూస్. ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి కొంచెం బాగా ఉంది. అది రిలీజియస్ ఫీలింగ్ కదా. ఇప్పటి వరకు వెళ్ళాను నేను. అది ఇంట్లో ఏంటంటే ఇప్పటి వరకు అంటారా? నేను ఇప్పటికీ చేతికి చౌకుంటే థాట్స్ వస్తుందని నిమ్మకాయ కూడా పోయింది. ఎలా ఇల్లు చాలా మేము పెళ్లి చేసుకుంటే ఏ బొర్ర పనిచేస్తుందా? ఏడు అసలు పండు ఎక్కువ చేయక అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దులు మాకు ఏడిపించుకో, ఇంకా ఏడిపిస్తున్నావు. అది వద్దులు అసలు ఏం అసలు వద్దులు. ఫస్ట్ వద్దులు అవన్నీ వద్దులు.
అసలు నాకు పండు చిరాగ్గాని వీడియో తీస్తున్నారు అక్కడ ఈ కట్టకు అసలు వద్దులంటే పండు చాలా చేస్తున్నావు నువ్వు తగ్గిపో నాకు ఇంకా కోపం రానవుగా వద్దులు ప్లీజ్ వద్దులు నీకు బుర్ర పనిచేస్తుందా వద్దలు వద్దలు అంటున్నా ఇప్పుడు మా ఇంట్లో ఏమని చెప్పుకోవాలి నేను ఏదన్నా చెప్పుకోవచ్చు మమ్మీ అందరితో అలాగే మ్యారేజ్ అయిపోయింది కదా ఏదన్నా చెప్పుకోవచ్చు ఎక్కడైంది మ్యారేజ్ తాళి కట్టేస్తే అయిపోద్దా ఎవరు లేకుండా ఏంటి అసలు ఏంటి నువ్వు కట్టింది ఇంట్లో ప్రాణాలు పోతే ఇలా చేశానని ఇప్పటికే ఒకటి లేచిపోయానని వచ్చింది ఇప్పుడు ఏకంగా బాబోయ్ నాకు మాటలకు కూడా రాదు ఎక్కువ మా ఇంట్లో ఒప్పుకోరు అసలు ఫస్ట్ నువ్వు పరిసేస్తావు నేనే ఏ బుర్ర పనిచేస్తుందా ఏడు అసలు పండు ఎక్కువ చేయక అసలు ఫస్ట్ వద్దులు నాకు ఏడిపించుకో ఇంకా ఏడిపిస్తున్నావు అది వద్దులు అసలు ఏమో అసలు వద్దులు ఫస్ట్ వద్దులు అవన్నీ వద్దులు అసలు నాకు పండు చిరాగ్గాని వీడియో తీస్తున్నారు అక్కడ ఈ కట్టకు అసలు వద్దులంటే పండు చాలా చేస్తున్నావు నువ్వు తగ్గిపో నాకు ఇంకా కోపం రానవుగా వద్దులు ప్లీజ్ వద్దులు నీకు బుర్ర పనిచేస్తుందా వద్దలు వద్దలు అంటున్నా ఇప్పుడు మా ఇంట్లో ఏమని చెప్పుకోవాలి నేను ఏదన్నా చెప్పుకోవచ్చు మమ్మీ అందరితో అలాగే మ్యారేజ్ అయిపోయింది కదా ఏదన్నా చెప్పుకోవచ్చు ఎక్కడైంది మ్యారేజ్ తాళి కట్టేస్తే అయిపోద్దా ఎవరు లేకుండా ఏంటి అసలు ఏంటి నువ్వు కట్టింది ఇంట్లో ప్రాణాలు పోతే ఇలా చేశానని ఇప్పటికే ఒకటి లేచిపోయానని వచ్చింది ఇప్పుడు ఏకంగా బాబోయ్ నాకు మాటలకు కూడా రాదు